బైబుల్ నిజంగా దేవుని వాక్యం అయితే మరి ఇన్ని రకాల బైబుల్సా? పోనీ ఇవన్నీ దేవుడే మాట్లాడిన బైబుల్స్ అనుకుంటే కింగ్ జేమ్స్ వర్షన్ లో 66 పుస్తకాలు ఉన్నాయి. కాథలిక్ బైబుల్లో ఇంకొక 7 పుస్తకాలని యాడ్ చేసుకొని 73 పుస్తకాలు ఉన్న బైబుల్ ని యూజ్ చేస్తారు. ప్రొటెస్టెంట్ వాళ్ళు 66 బుక్స్ ఉన్న బైబుల్ ని యూజ్ చేస్తుంటే సమరిటన్ పెంటకోస్ట్ వాళ్ళు ఓన్లీ 5 బుక్స్ ఉన్న బైబుల్ ని యూజ్ చేస్తున్నారు. ఈస్టర్న్ ఆర్థోడాక్స్, ఎథియోపియన్ ఆర్థోడాక్స్ వినటానికి రెండు ఒకేలా ఉన్నా ఈ బైబుల్స్ లో మాత్రం ఒక దాంట్లో 76 నుంచి 78 పుస్తకాలు ఉంటే ఇంకొక దాంట్లో 81 పుస్తకాలు ఉన్న బైబుల్స్ ఉన్నాయి. ఇలా మాకు ఇవన్నీ అవసరం లేదని కొంతమంది బైబుల్లో నుంచి పుస్తకాలే తీసేస్తున్నారు. ఇంకొంతమంది మాకు చాలా కావాలి అని చెప్పేసి పుస్తకాలని యాడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళందరూ ఫాలో అయ్యేది దేవుడి వాక్యాలే అనుకుందాము. కొంతమంది బాడీ మొత్తాన్ని కవర్ చేసుకొని చూడటానికి బుర్కాల్లాగానే ఉండే డ్రెస్సెస్లలో ఉంటారు. ఇంకొంతమంది ఓన్లీ వాళ్ళ హెడ్ వరకే కవర్ చేసుకుంటారు. ఇంకొంతమంది అసలు మా దేవుడు మాతో అట్లా ఏం చెప్పలేదు, మేము ఎట్లాగన్నా ఉండొచ్చు అని మామూలుగా ఉంటారు. హెబ్రూ బైబుల్లో అయితే అసలు న్యూ టెస్టిమెంటే లేదు, ఓన్లీ వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ నే ఫాలో అవుతారు. మళ్ళీ వీళ్ళల్లో ఎవరు ఏ బైబుల్ ని ఫాలో అవుతున్నారో అదే కరెక్ట్, వేరే వాళ్ళు తప్పు అన్నట్టు ఉంటారు. ఇలా బైబుల్స్ లలో ఎందుకు ఇది దేవుని వాక్యం అని యాడ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఇది దేవుని వాక్యం కాదు అని తీసేస్తున్నారు. ఇన్ని రకాల బైబుల్స్ లలో ఏ బైబుల్ అనేది దేవుడి వాక్యం?